హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఐపీఓ రేపు రాబోతుంది. ఈ ఐపీఓ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా మరియు స్విగ్గీ తర్వాత ఈ ఏడాదిలో రానున్న మరో పెద్ద ఐపీఓ, అదే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ. ఈ ఐపీఓ డిస్కషన్ కంటే ముందుగా మనం ఇండియాలో ఎనర్జీ డిమాండ్ గురించి తెలుసుకుందామండి. పెరిగిన అర్బనైజేషన్ మరియు ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఇండియాకి ఎనర్జీ సప్లై బాగా అవసరమైందండి. యాజ్ పర్ ఇండియా ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2024, ఇండియా ఎనర్జీ కన్జప్షన్లో ఒక హెల్దీ గ్రోత్ని కనబరిచిందండి. 2013-14లో 26,822 పెటాజౌల్స్ ఉండగా అది 2022-23 నాటికి 35,159 పెటాజౌల్స్కి పెరిగిందండి. మనం సిఏజిఆర్ని చూసినట్లయితే 3.0%గా ఉందండి. 1 పెటాజౌల్ ఈక్వల్ టు 23,884 టన్స్ ఆఫ్ ఆయిల్కి సమానం అండి. టోటల్ కన్జప్షన్ ఆఫ్ ఎనర్జీ 2021 నుండి 2023 సంవత్సరం వరకు 6.48% ఇంక్రీజ్ అయిందండి. 2022 నుంచి 2023 సంవత్సరం వరకు మనం కన్జప్షన్ చేసిన ఎనర్జీలో 59% కోల్ నుండి వస్తే 31% క్రూడ్ ఆయిల్ నుంచి 7% న్యాచురల్ గ్యాస్ నుంచి వచ్చిందండి. యాజ్ పర్ ఐఈఏ 2020 సంవత్సరంలో ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎనర్జీ కన్జ్యూమర్ ఆఫ్టర్ ది చైనా అండ్ యుఎస్ఏ. ఇండియాలో పవర్ జనరేషన్ కెపాసిటీలో డామినెంట్గా కోల్ 48%, రెన్యూవబుల్ ఎనర్జీ 34%, లార్జ్ హైడ్రో 10%, న్యాచురల్ గ్యాస్ 6% మరియు న్యూక్లియర్స్ ప్రాజెక్ట్ నుంచి 2%. టోటల్గా 453 గిగావాట్స్గా 2024 సెప్టెంబర్ వరకు ఉంది. యాక్చువల్లీ 2018లో 344 గిగావాట్స్ ఎనర్జీ జనరేషన్ కెపాసిటీ ఉండగా 2024 సెప్టెంబర్ వరకు మరొక 109 గిగావాట్స్ కెపాసిటీని యాడ్ చేసి 453 గిగావాట్స్గా చేశారు. ఈ 453 గిగావాట్స్లో 201 గిగావాట్స్గా రెన్యూవబుల్ ఎనర్జీ ఉంది. ఈ 201 గిగావాట్స్లో సోలార్ పవర్ 91 గిగావాట్స్గా ఉంది. మన ఇండియన్ గవర్నమెంట్ సోలార్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయడంలో అగ్రెసివ్గా వర్క్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నెక్స్ట్, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనేది ఎన్టీపీసీ లిమిటెడ్ యొక్క సబ్సిడరీ కంపెనీ. ఎన్టీపీసీ యొక్క 15 రెన్యూవబుల్ ఎనర్జీ యాసెట్స్ మరియు ఎన్ఆర్ఈఎల్ని 100% ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ ఎన్టీపీసీ గ్రూప్ సంస్థల గురించి మళ్ళీ నేను ఒకసారి చెప్తా అండి. ఎన్టీపీసీ బొగ్గు మరియు గ్యాస్ ద్వారా పవర్ జనరేట్ చేసే సంస్థ అండి. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ సోలార్ మరియు విండ్ ద్వారా ఎనర్జీ జనరేట్ చేసే సంస్థ అండి. ఎన్ఆర్ఈఎల్ విండ్ మరియు సోలార్ ప్రాజెక్ట్స్ సెటప్ చేసే సంస్థ అండి. ఇది ఎన్టీపీసీ ఈ ఐపీఓ ద్వారా 10,000 కోట్ల రూపాయలను సమీకరించబోతుంది. ఇందులో 7,500 కోట్లు ఎన్ఆర్ఈఎల్లో పెట్టుబడులు మరియు లోన్ రీపేమెంట్ కోసం వాడతారు. మిగిలిన 2,500 కోట్లు గ్రోత్ ఆపర్చునిటీ కోసం వాడతారు. ఈ కంపెనీ సబ్స్క్రిప్షన్ నవంబర్ 19న ప్రారంభమయ్యి 22న ముగుస్తుంది. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ 102 రూపాయల నుంచి 108 రూపాయలకు కంపెనీ నిర్ణయించింది. ఒక్క లాట్లో 138 షేర్లు ఉంటాయి. ఒక లాట్కు 14,904 రూపాయలు చెల్లించాలి. క్యూఐబీలకు 75%, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కు 15%, రీటైల్ ఇన్వెస్టర్స్కు 10% చొప్పున రిజర్వ్ చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కింద 2 సబ్సిడరీ కంపెనీస్, ఒక జాయింట్ వెంచర్ ఉంది. ఈ కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రాజీవ్ గుప్తా గారు సీఈఓగా, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్గా నీరజ్ శర్మ గారు ఉన్నారు. నెక్స్ట్, ఈ కంపెనీ యొక్క ఆపరేషనల్ ప్రాజెక్ట్స్ మొత్తం 7 స్టేట్స్లో నిర్వహించబడుతున్నవి. ముఖ్యంగా రాజస్థాన్ స్టేట్లో 61% సోలార్ ఆపరేషన్స్ నిర్వహించబడుతున్నవి. నెక్స్ట్, టోటల్ ఆపరేటింగ్ కెపాసిటీ సోలార్ మరియు విండ్ నుండి 3,320 మెగావాట్స్, కాంట్రాక్టెడ్ అండ్ అవార్డెడ్ కెపాసిటీ 13,576, ఆపరేటింగ్ కాంట్రాక్టెడ్ అండ్ అవార్డెడ్ కెపాసిటీ 16,896 మెగావాట్స్. వీటితో పాటు పైప్లైన్ కెపాసిటీ 9,175 మెగావాట్లు. టోటల్ ఆపరేటింగ్ కాంట్రాక్టెడ్ అండ్ అవార్డెడ్ ప్లస్ పైప్లైన్ కెపాసిటీ 26,071 మెగావాట్స్గా ఉంది. నెక్స్ట్, రెవెన్యూ అండ్ ఫైనాన్షియల్ డీటెయిల్స్. ఈ సంస్థ యొక్క రెవెన్యూ
2023లో 169 కోట్లు, అదే 2024లో 1962 కోట్లకు పెరిగింది. అదేవిధంగా ఎబిటా మార్జిన్ 2023లో 89%, 2024లో 88%గా ఉంది. ఫ్యాట్ 2023లో 171 కోట్లు, 2024లో 344 కోట్లుగా ఉంది. ఓవరాల్గా ఈ కంపెనీ కొనాలా వద్దా అనేది కంక్లూడ్ చేద్దాం. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ యొక్క రెవెన్యూ ప్రధానంగా సోలార్ ఎనర్జీ నుంచి వస్తుంది, దాదాపుగా 94%. ఈ సంస్థ నుంచి ఎక్కువగా పవర్ కొంటున్న రాష్ట్రం తెలంగాణ డిస్కమ్, దాదాపు 49%. ఈ కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ రేషియో 2.06. ఈ కంపెనీ యొక్క మొత్తం డెట్ 17,000 కోట్లు ఉన్నప్పటికీ ఈ ఐపీఓ ద్వారా సమీకరిస్తున్న మొత్తంలో 7,500 కోట్లు ఈ అప్పు చెల్లించడానికి వినియోగిస్తున్నారు. ఈ కంపెనీ పబ్లిక్ సెక్టర్ కంపెనీ అయినప్పటికీ మరియు ప్రాఫిట్ నమోదు చేస్తున్నప్పటికీ ప్రస్తుత వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం షార్ట్ టర్మ్లో ఊహించినంత లాభాలు ఉండకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో ఈ కంపెనీ తప్పకుండా ఒక మల్టీ బ్యాగర్ అవుతుంది.